ఇచ్చేరి వచ్చిన సండే స్కూల్ పిల్లలందరికీ ప్రభు నామంలో వందనాలు. మీరంతా ఈ వారం అంతట్లో పేరెంట్స్ మాట విన్నారా? అందరు నోటితో చెప్పండి. స్కూల్కి వెళ్తున్నారా రెగ్యులర్గా? రోజు ఏ రోజు పాఠం ఆ రోజు చదువుకుంటున్నారా? ఓకే. పోయిన వారం మనం ఏం నేర్చుకున్నాం? షడ్రకు మేషకు అబేద్నెగో గురించి మనము మాట్లాడుకున్నాం. ఈరోజు దానియేలు గ్రంథం 3వ అధ్యాయము చూడండి ఒకసారి. కంక్లూజన్ ఇచ్చేస్తాను నేను, ఏం జరిగిందో లాస్ట్ 22వ వచనం నుండి నేను చదువుతున్నాను, ఒకసారి మీరు వినండి. పేజ్ నంబరు 734. అందరూ వినండి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను షడ్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయేది. రాజాజ్ఞ ఎలాంటిది? తీవ్రంగా ఉందా, మామూలుగా ఉందా? తీవ్రంగా ఉంది. ఎందుకుంది? నేను నిలబెట్టిన ప్రతిమకు షడ్రకు మేషకు అబేద్నెగోలు లోబడరా. నేనేం చెప్పా? ఒకవేళ ఆ యొక్క ప్రతిమకు నమస్కరించకపోతే, సాష్టాంగ నమస్కారం చేయకపోతే వాళ్ళని ఎక్కడ వేస్తానని చెప్పాడు? అగ్నిగుండంలో వేస్తానన్నా సరే షడ్రకు మేషకు అబేద్నెగో వాళ్ళు లోబడలేదని చెప్పి రాజుకి ఏమైంది? కోపం వచ్చి తీసుకెళ్ళి ఆ జనుల్ని వేయమంట అగ్నిలో. ఆ మనుషులు ఏం చేశారు? ఈ ముగ్గురిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేసరికి వేసిన ఆ మనుషులు ఏమైపోయారు? షడ్రకు మేషకు అబేద్నెగోను తీసుకొని అగ్నిలో వేసిన ఆ మనుషులు ఏమైపోయారు? కాలి బూడిదైపోయారు వాళ్ళు. అగ్ని 7 అంతలుగా ఉందని చెప్పాం కదా. మరి వీళ్ళు షడ్రకు మేషకు అబేద్నెగోలు ఎవరి మీద ఆధారపడ్డారు? దేవుడు మమ్మల్ని కాపాడతాడు, ఒకవేళ కాపాడకపోయినాను సరే మేమైతే ప్రతిమకు నమస్కారం చేయము అన్నారు. ఈ మాటలు ఎవరు ఆలకించుంటారు? వారి విశ్వాసాన్ని దేవుడు చూసాడా, చూడలేదా? కాబట్టి రాజు అన్నాడు, వాళ్ళని తీసుకొచ్చి అగ్నిలో వేసేసేయండి అన్నారు. ఆ మనుషులు ఏం చేశారు? రాజుకు లోబడిన వాళ్ళు వీళ్ళు తీసుకెళ్ళి అగ్నిలో వేసిన వాళ్ళు ఏమైపోయారు? అది విషయం. షడ్రకు మేషకు ఏం జరగల. ఎవరైతే ఆ పని చేశారో వాళ్ళు కాలిపోయారు. అయితే వాళ్ళు చనిపోయారని చెప్పాం. 23వ వచనం. షడ్రకు మేషకు అబేద్నెగో అయిన ముగ్గురు మనుషులు బంధింపబడిన వారే వేడిమి గల మండుచున్న ఆ గుండములో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. చూసారా, వారు ఇక్కడ ఎంత గొప్ప ఆసక్తి గల మాటలు రాయబడ్డాయో చూడండి. 3 మనుషులను వేశారు అగ్నిలో, కానీ ఎంతమంది కనపడుతున్నారు? దెబ్బకి రాజు కూర్చున్నాడు, ఏం చేశాడు? లేచి, అమ్మ ఏంటి 3 వేసానే, నాకేం 4 కనపడుతున్నారు. వాళ్ళకి ఎలాంటి బంధకాలు లేకోకుండా చక్కగా అగ్నిలో ఇలా సంచరిస్తూ నడుస్తూ ఉన్నారంట. 4వ వాని రూపం ఎవరిదంట? దేవుని దూతను పోలిన వాని ముఖంలాగా ఉండే అని ఈయనకి డౌట్ వచ్చి పక్కన ఎవరిని అడిగాడు? మంత్రిని అడిగాడు. మంత్రి, నేను వేసిన ముగ్గురిని కదా, నాకు 4 కనపడుతున్నారు, ఇది నిజమేనా అంటే ఆ మంత్రి అన్నాడు, సత్యమే మీరు చెప్పేది, 4 కనపడుతున్నారు అన్నాడు. చూసారా, దేవుడు తన దూతలు పంపించి వాళ్ళని కాచి కాపాడా లేదా? చెప్పాలి నాకు అందరూ. మనము పాడుకుంటాం కదా, అగ్నివాసనంటాకుండా అబేద్నెగోల
కలత నుండిన దేవా దానియేలును సింహపు బోనులో ఆదుకొన్నా నాదుడ నీవే. పాడుకున్నావా? అగ్ని వాసన అంటకుండా ఎవరిని కాపాడాడు దేవుడు? అది విశ్వాసం. దేవుడు మమ్మల్ని పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ మా తండ్రి మేము నమ్ముకున్న దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు? అది విశ్వాసం. ప్రతి ఆదివారం మనం ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోవడం కాదు, ప్రార్థనకు వచ్చేది ఆ భక్తులు ఎలా జీవించారో వారి జీవిత విధానాన్ని మనము విని మన విశ్వాసాన్ని ఏమన్నా కొద్దిపాటి విశ్వాసం ఉందనుకో దేవుడి పట్ల, విశ్వాసాన్ని ఏం చేయాలి? మనం పెంచుకోవాలి. దేవుడిపై ప్రేమను ఏం చేయాలి? పెంచుకోవాలి. దేవుడు నా సృష్టికర్త, నన్ను పోషించేవాడు, నాకు ఏ హాని వచ్చినప్పటికీ వెంటనే ఆదుకునేది ఎవరు? తల్లిదండ్రులు గుర్తు రావాలి, ఆపద వస్తే ఎవరు గుర్తు రావాలి? అది అలా మీరు చిన్ననాటి నుండి ప్రతి క్షణం మీరు దేవుణ్ణి ఆనుకుని జీవించాలి, దేవుడిపై ఆధారపడాలి. మీకు స్కూల్లో సబ్జెక్ట్ అర్థం కాలేదనుకో, మాస్టర్ గారు సరిగ్గా చెప్పట్లేదని చెప్పేసి మీరు వినకోకుండా మానేశారనుకో, నష్టపోయేది ఎవరు? ఆ టైంలో మీరు ఎవరిని గుర్తు చేసుకోవాలి? నాయన మాకు ఈ సబ్జెక్టు అర్థం కావట్లేదు, మాకు జ్ఞానాన్ని ఇవ్వండి అంటే జ్ఞానానికి సంపన్నుడు ఎవరు? అది. కాబట్టి జ్ఞానమును వివేచనను అన్నింటినీ ఇచ్చేది ఎవరు? కాబట్టి అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. 26వ వచనం చూడండి. అంతటా నెబుకద్నెజరు వేడును కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షడ్రకు మేషకు అబేద్నెగో అయిన వారులారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగా షడ్రకు మేషకు అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరమునకు అగ్ని ఏ హాని చేయకుండాటయో, వారి తల వెంట్రుకల్లో ఒకటైనను కాలిపోకుండాటయో, వారి వస్త్రములు చెడిపోకుండాటయో, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలబడకుండాటయో చూసింది. నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూత నంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవుడికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉండుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. బా, ఎంత గొప్ప మాటలు రాయబడినాయో చూసారండి. ఇక్కడ రాజు ఆ యొక్క మనుషులు ఇలాగా తిరుగుతూ ఉండి అది చూసినటువంటి రాజు ఏం చేశాడు? షడ్రకు మేషకు అబేద్నెగో వాళ్ళారా బయటికి రండి అన్నాడు. వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు వారిని పరీక్షించారంట. అసలు వీళ్ళకి అగ్ని ఏమన్నా అంటుకుందా, వీళ్ళకి ఏమైనా జుట్టు ఏమన్నా కాలిందా, వీళ్ళ వస్త్రాలు ఏమన్నా అగ్ని వాసన ఏమన్నా వస్తున్నాయి అని చెప్పి పరీక్షిస్తే వాళ్ళ తల వెంట్రుకలు ఒక్కటి కూడా కాలిపోలేదు, వారి వస్త్రాలకి అగ్ని వాసనే అంటలేదు. అలాంటి చూసినటువంటి రాజు ఆశ్చర్యపడ్డాడు. ఏమన్నాడు? అమ్మో, షడ్రకు మేషకు అబేద్నెగోను వారి దేవుడు పూజార్హుడు అన్నాడు. అంటే ఒక అన్యుడు, నెబుకద్నెజరు అన్యుడు, అతను క్రైస్తవుడైతే కాదు, అన్యుడు నోటి నుండి ఏ మాటలు వచ్చినాయి? అది షడ్రకు మేషకు అబేద్నెగో అని వారిని పూజ చేసేటువంటి దేవుడే పూజార్హుడు. అది మన ఇరుగు పొరుగు వాళ్ళు అనాలి. అన్యులు సైతం మన తల్లిదండ్రులకు లోబడతా, మన బూతులాడకుండా, అబద్ధాలు చెప్పకుండా, చాడీలు చెప్పకుండా, ఏ రోజు పాటు ఆ రోజు చదువుకుంటా, ఇంట్లో కుదిరిగా ఉంటూ, పక్కింటికి ఆ ఇంటికి వెళ్ళకోకుండా, మన ఇంట్లోనే ఉంటూ మన పనులు మనం చేసుకుంటూ, మన ఇంట్లో మనం ఉన్నామా లేమా అనేది కూడా పక్కింటి వాళ్ళు తెలియకుండా మనం అలా జీవితాన్ని కొనసాగించినట్లయితే మన ప్రవర్తన చూసినటువంటి అన్యులు ఏమంటారు? వీరు సపరేట్, వీరు దేవుని పిల్లలు, అమ్మో వీళ్ళకి ఏమో లోకంలో ఉండే పిల్లలకి చాలా తేడా ఉంది అని అంటారు. అంటారా అనరా? మంచిని మంచి అంటుందా లేదా ఈ లోకం? చెడుని ఏమంటుంది? చెడు అంటుందా లేదా? చెప్పాలి. అఖిల్ అంటుందా లేదా? అఖిల్ అల్లరి
దేవుని నామాన్ని మహిమపరిచినట్లా అవమానపరిచినట్లా? అది అన్య జనులు సహితము మనము లోబడే విధానాన్ని చూసి ఏమనాలి? వీరు నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడు. అంటే ఇప్పుడు రాజుకి ఏం తెలిసింది? షడ్రాకి మేషకు అబేద్నెగో అని వారు పూజించేటువంటి దేవుడు మాత్రమే పూజారుడు. ఈ వీళ్ళు ఆ యొక్క ప్రతిమకి నమస్కరించమంటే అగ్నిలో పడేస్తానని చెప్పినప్పటికీ వీరు రాజాజ్ఞని ఏం చేశారు? ధిక్కరించారు, లెక్క చేయలేదు. అది అందువల్ల దేవుడు ఏం చేశాడు? తన దూతను పంపించి వీరిని కాపాడాడు అని ఎవరు పలుకుతున్నారు ఈ మాటలో? చూసావా, ఒక అన్యుడు నోట సత్య దేవుడి గురించి తెలుసుకున్నాడు. అది మనం కూడా దేవుణ్ణి అలా మహింపరచాలి ప్రతి క్షణం. నెక్స్ట్ 29వ వచనం. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనులలో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడేవారిలో కానీ షడ్రాకు మేషకు అబేద్నెగో అని వారి దేవుని ఎవరు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడునూ పెంట కుప్పగా ఉండునను. అంతటా నుండి రాజు షడ్రాకు మేషకు అబేద్నెగో అని వారిని బబులోను సంస్థానములలో హెచ్చించను. అంటే ఇట్లా ఈ విధముగా అంటే ఏంటి? ఇట్లా అగ్నిలో నుండి రక్షించగల సమర్థుడైన దేవుణ్ణి ఎవరైనా దూషించారా వాళ్ళు తుత్తునీయులుగా అంటే ముక్కలు ముక్కలుగా అయిపోతారు. వారి ఇల్లు ఏమైపోద్ది? పెంట కుప్పగా ఉంటుంది. కాబట్టి అలా ఒక శాసనం చేశారు. అంటే షడ్రాకు మేషకు అబేద్నెగో అను దేవుణ్ణి రాజు ఏం చెప్తున్నాడు? గౌరవించమని చెప్తున్నాడు. ఎవరైనా దూషిస్తే తుత్తునీలుగా చేస్తాను, వారి ఇల్లు పెంట కుప్పగా చేస్తానంటే దేవుడు మాత్రమే పూజారుడు అనే విషయాన్ని అతను నమ్మి ప్రజలందరికీ చెప్పాడు. అర్థమైందా? మనము మన ప్రవర్తన ద్వారా మనం నోట దేవుని మాటలు చెప్పకపోయినను మన ప్రవర్తన చూసి ఇతరులు మీ అంత మేము ప్రార్థనకు వస్తామనాలి. ఆ విధంగా మన ప్రవర్తన ఉండాలి. అలా లేదనుకో మనం దేవుడు అడుగుతాడా మనల్ని లెక్క? ఒక రోజున మీరు చిన్నప్పటి నుండి ఎన్నో మంచి వాక్యాలు విన్నారు, మీరు ఒక్కళ్ళ నా ఫ్రెండ్ని అన్నా తీసుకొచ్చారా అని అడుగుతారా? అడగరా? మరి మీరు చిన్ననాటి నుండి ఎవరు పరిచయం చేయాలి? అది దేవుడు పరిచయం చేయాలి. కాబట్టి షడ్రాకు మేషకు అబేద్నెగోని ఆ యొక్క రాజ్యంలో రాజు ఏం చేశాడు? వారిని హెచ్చించాడు. ఇది విషయం. కాబట్టి మనము ఈ యొక్క కథ ద్వారా మనం తెలుసుకునే నీతి ఏంటి? విశ్వాసంతో ఉండాలి. పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినప్పటికీ మనము తొలగకూడదు, వెనకకూడదు. మనం ఎవరినైతే నమ్ముకున్నామో ఆ దేవుని యందు మాత్రమే నిల్చుండాలి. ఇంకా ఎవరైనా సరే మనకి ప్రభుత్వం ద్వారా కానీ ప్రజల ద్వారా కానీ పేరెంట్స్ ద్వారా కానీ ప్రార్థనకి వెళ్ళొద్దని ఆటంకాలు వస్తే ఆటంకాలను ఎదుర్కొని ఎవరి దగ్గరికి రావాలి? దేవునికే ప్రథమ స్థానం ఇవ్వాలి. అప్పుడు దేవుడు మన పనులన్నింటినీ చక్కపరుస్తాడు. మనకి ఏ అవసరాలు ఉన్నాయో ఆయనకు తెలుసు. తెలుసా తెలీదా? మనకి చదువు రాదనుకో ఎవరికి తెలుసు? మనకు తెలివితేటలు లేవనికి ఎవరికి తెలుసు? మనకి జ్ఞాపశక్తి లేదనికి ఎవరికి తెలుసు? అది మనలో కుదిరి లేకపోతే మనం దేవుడు ప్రథమ స్థానం ఇవ్వడానికి ప్రయత్నించామనుకో అన్నిటినీ దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. చదువు విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. ఆరోగ్య పరిస్థితులు బాగాలేదని భయపడాల్సిన అవసరం లేదు. ఆరోగ్యాన్ని ఇచ్చిన, ఆయుష్నిచ్చిన అన్ని దేవుని చేతిలోనే ఉన్నాయి. కాబట్టి సమస్తమును దయచేయి దేవుడి వైపే మనం ఆనుకొని జీవించాలని కోరుకుంటూ ఈ క్లాస్ని ముగిస్తుంది.